వరంగల్ అంటేనే ఒక చారిత్రాత్మకమైన ప్లేస్ అని చెప్పాలి. కాకతీయులు పాలించిన ఒక గొప్ప ప్రదేశం. కాకతీయులు మనకు ఎన్నో చారిత్రక కట్టడాలు, కళా సంపదని ఇచ్చారు. అందులో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి 1000 స్తంభాల గుడి. ఈ గుడి వరంగల్ డిస్ట్రిక్ట్ హనుమకొండలో ఉంటుంది. 1000 స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి. ఈ గుడి 1000 స్తంభాలతో నిర్మితమై ఉంది కాబట్టి 1000 స్తంభాల గుడి అని అంటారు. అందరికీ 1000 స్తంభాల గుడి అనే తెలుసు, కానీ ఈ గుడి అసలు పేరు రుద్రేశ్వర ఆలయం. ఇక్కడ కనిపిస్తున్నది మండపము. ఈ మండపాన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. శిథిలావస్థలో ఉన్నదాన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. తవ్వకాల్లో ఈ మండపం కింద బావి ఉందని తెలిసింది. ఇక్కడ నుండి కిలావరంగల్ కి సొరంగ మార్గం ఉంది. భద్రత దృష్ట్యా మూసివేశారు అని అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయం మెట్ల దగ్గర నుంచి గోడల వరకు దేన్ని చూసినా ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. గోడల మీద చెక్కిన శిల్పాలు దివ్యలోకంలో అడుగు పెట్టిన భావన కలిగిస్తాయి. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని 11వ శతాబ్దంలో కాకతీయ 1వ రాజు రుద్రదేవుడు 1163లో నిర్మించాడు అని శాసనాలు చెబుతున్నాయి. కాకతీయులు అనంతరాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుని సేద తీరేవారని చెప్పే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇది త్రికుటాలయము. శివుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు కొలువై ఉంటారు. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యగాన మందిరము ఉంది. ఈ నృత్య మందిరం గాయని గాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో ఉండేదని ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకినట్లయితే సప్త స్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. ఎక్కడ చూసినా అందాలోకి శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వారశాల, 1000 స్తంభాల మండపంతో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు అద్దం పట్టినట్లు కనబడతాయి. గుడికి మండపానికి మధ్యలో నంది ఉంటుంది. ఇక్కడ నందికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కొండపైన హనుమాన్ టెంపుల్ ఉంది. అందుకే ఈ ప్లేస్ కి హనుమకొండ అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ చూడండి, ఆకాశం పైన నుండి చూస్తుంటే ఎంత అందంగా ఉందో. ఇక్కడ పక్కనే రావి చెట్టు కింద హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ
ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా గుడి ఏమీ ఉండదు ఆంజనేయ స్వామికి. సింపుల్ గా ఈ చెట్టు కిందనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ యూ ఛానల్.